Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. 2024 సంవత్సరం నా జీవితంలో చాలా గొప్ప సంవత్సరం అని చెప్పుకోవాలి. ఎందుకంటే 2024 సంవత్సరంలో 20 ఏళ్ల రాజకీయ పోరాటం నాకు ఒక మంచి అవకాశం వచ్చి పార్లమెంట్ సభ్యునిగా కావడం, దాంట్లో ముఖ్యంగా భువనగిరి ప్రజలకు రేపు రానున్న కొత్త సంవత్సరము, ఈ సంవత్సరంలో వారు నాపై చూపించినటువంటి ప్రేమను గుర్తు చేసుకుంటూ నేను ఈరోజు కొన్ని అంశాలు మాట్లాడాలనుకుంటున్నాను. కేటీఆర్ గారు, ఒకసారి మీ అందరికీ ఇంగ్లీష్ రాకపోవచ్చు, నేను ఇప్పుడే చెప్తా. కేటీఆర్ గారు నూతన సంవత్సరానికి సంబంధించి 2024 సంవత్సరంలో జరిగినటువంటి అంశాలను 3 ముక్కలలో ముచ్చటగా ఆయనకు వచ్చినటువంటి బ్రహ్మాండమైన అమెరికన్ ఇంగ్లీష్లో మనకు డిసెప్షన్, డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్ 2024 పాలన, ఈ 3 అంశాల మీదుగా 3D 3 డీలతోటి ఇంగ్లీష్లో రాసి 3D సమరీ అని చెప్పి కాంగ్రెస్ పాలన మీద వ్యంగ్యంగా నిన్న ఒక ట్వీట్ చేయడం జరిగింది. దీంట్లో డిసెప్షన్ అంటే మోసం మరి కేటీఆర్ గారు మోసం గురించి చెప్పేటువంటి గొప్ప ముచ్చట. గత 10 ఏళ్ల పాలనలో మోసం అంటే, ఈ సంవత్సర పాలనలో మోసం జరగలేదు కేటీఆర్ గారు. గత 10 ఏళ్ల పాలన మీ నాయన ఉద్యమం చేసినప్పుడు దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్నది మోసము. మీ నాయన 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని నీళ్లు నిధులు నియామకాల నినాదంతో ఎంతో మంది బలిదానాల, యూనివర్సిటీ విద్యార్థుల బలిదానాలను తెలంగాణ తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఉద్యోగాలు 2 లక్షలు ఇయ్యకపోవడము, 2 లక్షల మాట పక్కన పెట్టు, గ్రూప్ 1 గ్రూప్ 2 డిఎస్సీలు కూడా పరీక్షలు పెట్టలేని పరిస్థితి దాన్ని మోసం అంటారు. ఇక పోతే 7 లక్షల కోట్లు అప్పు చేసి దానికి తాలూకాల చీకటి జీవోలు చేసి ప్రజలకు అర్థం కాని పాలనను అందించినందుకు మోసం అంటారు. దానిని మొదటి డిసెప్షన్ అంటే మీరు చేసిన 10 ఏళ్ల పాలన. డిస్ట్రక్షన్ అంటే కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద చిత్తశుద్ధి లేకుండా కూలిపోయింది చూసినావా, అది డిస్ట్రక్షన్ పాలన అంటారు. దానికంటే పెద్ద డిస్ట్రక్షన్ ఏముండదు. ఇక పోతే అంతకంటే గొప్ప విషయం ఏం తెలుసా? డిస్ట్రక్షన్ అంటే మన సాంప్రదాయం, మన పద్ధతుల్ని భారతదేశ వ్యాప్తంగా ఢిల్లీకి పోయి లిక్కర్ బిజినెస్ చేసినటువంటి వ్యవస్థ మీ కుటుంబంలో ఉంది. దాన్ని అంటారు డిస్ట్రక్షన్ అని, అంటే మన సంప్రదాయాన్ని డిస్ట్రక్షన్ చేయడం అని. ఇక పోతే 3వ అంశం డిస్ట్రాక్షన్ అంటే అసలు ఆలోచన లేకపోవడం అని. డిస్ట్రాక్షన్ అంటే పరధ్యానంలో ఉండడం అని. మరి ఆ 3వ అంశం మీ నాయన కంటే మించి ఎవరికి వర్తించదు. 10 ఏళ్ల పాలనల 10 రోజులు కూడా సెక్రటేరియట్ ముఖం చూడలేదు. ప్రగతి భవన్ అని మీరు పెట్టుకున్న భవనంలో కూడా ప్రజల్ని కలవలేదు. ఎప్పటికీ ఫామ్ హౌస్ లో ఉండి పరధ్యానంలో బతికింది ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి 10 సంవత్సరాలలో. 1 సంవత్సరం పాలనలో 10 రోజులు కూడా కనపడకుండా పోలేదు. ప్రజల మధ్యనే ఉన్నటువంటి ముఖ్యమంత్రి పాలనను మరి ఏమంటారో కేటీఆర్ గారు, దాన్ని డిస్ట్రాక్షన్ అంటారా, డెవలప్మెంట్ అంటారా తెలియదు. కాబట్టి మీకు 3D, మీకు వర్తించే 3D బ్రహ్మాండంగా ఎవరికి వర్తించదు. మీరు ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా మీ 2024 మీ జీవితంలో ఎంత కష్టకాలమైనదో మాకు అర్థమైపోయింది. బావకు అధికారం చిక్కుద్దేమో, అయ్య అధికారం ఇయ్యకపాయనేమో, చెల్లె జైలుకి వెళ్ళొచ్చి చెలగాట మాడుతుందేమో అన్న భయభ్రాంతులతో నువ్వు రోజు ఈ పనికిరాని ట్వీట్లు పెట్టుకుంటూ నీ 2024 కాలక్షేపం నడిపినావు. అట్లీస్ట్ 2025ల జ్ఞానోదయం కలగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను కేటీఆర్ గారు. Once again, on the last day of 2024, which was the crucial year in my life, after 20 years working in the organization, I have been elected to the parliament by the blessings of my people, Bhuvnagiri people, who have voted me and made my 2024. I am thanking 2024. I am welcoming 2025. At the same time, I want to get you to the notice that yesterday, Mr. KTR has tweeted on the X platform. I want to just brief on this.
Mr. KTR said deception, destruction and distraction is a 3D summary of Congress governance in 2024 was his tweet. What is deception? Deception is, in the last 10 years, these 3Ds are clearly wrote about themselves, about his governance in the last 10 years, which I want to tell the people of Telangana. Deception is nothing but he cheated the people of Telangana. His father has started the TRS party. He removed the T and brought the B is one of the cheating. Number one, in TRS, he said that Telangana movement is my only agenda, not the politics. The first chief minister of Telangana will be a Dalit. Otherwise, I will cut my head. That is what his father said. That is called deception. 2 lakh employment he promised when he came into power in 2014. Forget about 2 lakhs. Neither they have conducted Group 1, Group 2, Group 3, Group 4 or DSC. For the last 10 years, n number of times the exams have been not conducted. There were paper leaks. That is called deception. 7 lakh crore loans have been borrowed by getting GOs which is not in public. Misuse of money is the deception. And number 2 of his D, that is destruction. Destruction is Khaleshwaram project is the destruction. Spent 1.5 lakh crores on the project without having a brain to use or at least listen to the engineers and contractors. Then Chief Minister has cheated the people of this state by misusing the exchequer's money. That is called destruction. Kavita going and doing liquor business in Delhi, being the Chief Minister's daughter and the pride of Telangana culture. The women of Telangana has gone to Delhi and did liquor business. That is called destruction. And distraction. Distraction, you know what is distraction? In 10 years of BRS rule, not even 10 days Mr. KCR came out of his farm house and ruled from the secretariat. Neither the people have seen any minister in the secretariat. Neither they have gone to Pragati Bhavan where they built for the sake of Pragati, that is development. Comparing to the Congress of 1 year, our Chief Minister and ministers have not skipped even 10 days out of these 12 months. So this is called development. Mr. KTR, I know what you are going through in the last 1 year. Your insecurity in between your family members have made your mind so destructive that you write the tweets of your own. This is a mirror of your own what you wrote, I am saying.